దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అండి. మరలా యేసు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి నేను వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వెలుగు అనే విషయంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెలుగు అంటే మనకు తెలుసు. ముఖ్యంగా మనకి వెలుగు ఇవ్వడానికి పెద్ద నక్షత్రము, మన కలగని నక్షత్రము సూర్యుడు మనకు వెలుగిస్తాడు. ఎప్పుడైనా మనకు మబ్బులు కమ్ముకున్నప్పుడు ఆ వెలుగు వాల్యూ మనకు తెలుస్తుంది. రాత్రి సమయంలో ఏదన్నా భయం కలిగినప్పుడు ఆ వెలుగు వాల్యూ మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకు సమస్యలు, ఇబ్బందులు, భయాలు, సైతాను, ఇంకా అనేకులు రకరకాల వ్యాధులు, రకరకాల ఇబ్బందులు, వేదనలు, శోధనలు కనపడినప్పుడు యేసుక్రీస్తు కనబడతాడు. ఎందుకంటే అప్పుడు ఆయన వాక్యం అంటే మనకు బలము, అప్పుడు ఆయన పేరు చెప్పడం అంటే ఎంతో ఉద్రేకము, ఎంతో బలము, ఎంతో పరిశుద్ధాత్మ బలంతో అప్పుడు బయటకు వస్తాడు. అప్పటి వరకు సాపిగా జరుగుకొని పోతుంటారు అనమాట. అంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఒకసారి చూడండి. ఒక సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు గుర్తొస్తాడు, చీకటి వచ్చినప్పుడు యేసుక్రీస్తు గుర్తొస్తాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు గుర్తొస్తాడు, వేదనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు గుర్తొస్తాడు. అంటే ఆ ఇబ్బందులను తొలగించడానికి ఎవరు ముఖ్యమైన వారంటే యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరు చేయలేరు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి అలాంటి వెలుగులో ఉన్న మనము ఎప్పుడు వెలుగులోనే ఉండాలండి. చీకట్లోకి పోకూడదు. చీకట్లో కంటే పాపంలోకి వెళ్ళకూడదు. సాతాను వాని కార్యాల్లోకి మనం వెళ్ళకూడదు. వ్యభిచారంలోకి వెళ్ళకూడదు. మత్తులోకి మనం వెళ్ళకూడదు. చెడు అలవాట్లలోకి మనం వెళ్ళకూడదు. చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి చీకటి కార్యాలన్నీ మనం చేయకూడదు. ఎందుకంటే మనం వెలుగు సంబంధంగా ఉన్నాం, అంటే యేసుక్రీస్తు సంబంధంగా ఉన్నాం. మనం ఇంకా ఎవరికైనా ఏమైనా నేర్పించాలి, ఇంకా ఎవరైనా మనం శత్రుత్వం చేసినా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. కానీ మనం చీకటి కార్యాలు చేయకూడదు, శత్రుత్వం పెంచుకోకూడదు. కాబట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట వెలుగు. నువ్వు వెలగాలి. నువ్వు వెలుగు 10 మందికి వెలుగు ఇవ్వాలి. నువ్వు వెలుగకుండా ఇంకో 10 మంది నువ్వు వెలిగించలేవు. ఎందుకంటే నువ్వు వెలుగుపోతే నువ్వు చీకట్లో ఉండిపోతావు, ఇంకో 10 మందిని చీకట్లోకి తెప్పిస్తావు. కాబట్టి అది కాదండి దేవునికి కావాల్సింది. నువ్వు వెలగాలి, ఇంకో 10 మందిని వెలిగించాలి. నీతో పాటు ఉన్న వాళ్ళకందరికీ దేవుని మాటని తెలియపరచాలి. దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడని తెలియపరచాలి. మనము ఈ రోజు నుంచి వెలుగు ఉన్నట్టుకు ప్రయత్నిస్తూనే దేవుని మనం ప్రార్థన చేద్దామంటే, కృపానమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకారాలు, అద్భుతకారాలు జరిగించగల దేవా, సూత్రం నాయన, ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నేను ప్రభా, నువ్వు మాట్లాడిన మాట నాయన, మమ్మల్ని వెలుగు సంబంధంగా ఉన్నామని, మేము వెలుగు ఉన్నామని మీరు తెలియవచ్చారు ప్రభా. అవునైనా ఇంకపోయినా చీకటిలో నడవక వెలుగులో ఉండటకు మాకు సహాయం చేయండి ప్రభా. మేము ఇంకా అనేకను వెలిగించుటకు, అవునైనా ఓగా అయా బలిపే 100 మందికి వెలిగిస్తుంది. అలాంటి వారు మేము అనేకులు వెలిగించే వారిగా మేము కూడా ఉండటకు మాకు సహాయం చేయండి. మీ నామాన్ని గణపరచుకోండి, మీ నామాన్ని మహిమపరచుకోండి. చీకటి కార్యాలయం మేము ఉండక మీ వద్ద ఉండటకు మాకు సహాయం చేస్తామని నీకే మహిమంతా ప్రభావం చెల్లించుకుంటూ నజరుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.